అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. వెల్కమ్ టు భారతీయ స్టడీ సర్కిల్. ఓకే, చాలా రోజులు అవుతుంది ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఏపీఎస్సి సంబంధించి ఒక వీడియో ద్వారా మీ ముందుకు వచ్చి చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకు వస్తున్నాను అనమాట. ఈ వీడియో ద్వారా ముఖ్యంగా మనము అసలు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి, ఆ తర్వాత వచ్చేసరికినేమో కాంపిటీషన్ ఎలా ఉంది, నెక్స్ట్ ఏం చేస్తే బెటర్, ఈ 3 విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇదంతా కూడా మీకు ఉపయోగపడుతుందని చేస్తున్నాను నేను వీడియో ద్వారా. మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి, ఉపయోగం లేకపోతే వదిలేసేయండి. ఓకే కదా, అంతకుమించి ఏం చెప్పలేం కదా మనం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ చూడండి. ఎనీవే మొత్తానికైతే మాత్రం గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరిగి సుమారుగా 7 months అయితే అయిపోతుంది. మరి 7 months గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి సంబంధించి మెయిన్స్ లో కేవలం 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 సబ్జెక్ట్స్ సంబంధించి 7 months టైం దొరికింది ఇప్పటి వరకు అయితే. ఈ టైంలో కొంతమందికి ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం అయిపోయి ఉండొచ్చు. కొంతమంది గ్రూప్ 2 ప్రిలిమ్స్ కంటే ముందుగానే మెయిన్స్ వన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇలా 2 రకాలు ఉంటారు. ఇది కాకుండా ఏపీ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే ఎకానమీ వచ్చేసరికి కోర్ ఎకానమీ ఆల్రెడీ ఇప్పుడే కాకుండా గతం నుంచి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ సీనియర్స్ ఉంటారు. అలాగే ప్రిలిమ్స్ అనుకోకుండా క్వాలిఫై అయి మెయిన్స్ వైపు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇదంతా కలిపి ప్రిపరేషన్ అటువంటి జరుగుతున్న విధానం. అయితే ఇప్పుడు ఇంత లేట్ అయినందుకు నెక్స్ట్ అలాగే గ్రూప్ 2 మెయిన్స్ ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేకపోవడంతో ముఖ్యంగా ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి ఎక్కువ మంది సీనియర్స్ కాస్త ఏమని ఫీల్ అవుతుంటారు, మ్యాక్సిమం ఇంకా లేట్ అయితే మాత్రం చుట్టుపక్కల వాతావరణం ఎన్విరాన్మెంట్ మనకు సపోర్ట్ చేయదు, ఫ్యామిలీ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ సపోర్ట్ తగ్గిపోతుంది కాబట్టి ఇంకా ప్రిపేర్ అవ్వడం కష్టం కాబట్టి త్వరగా ఎగ్జామ్ పెట్టేస్తే రాసేస్తే ఒక పని అయిపోద్దని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళైతే మాత్రం త్వరగా ఎగ్జామ్ వస్తే బాగుంటుందని కోరుకుంటారు. ఇక జూనియర్స్ అంటారు, నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఈ 7 months లో ఒకసారి సిలబస్ మొత్తం పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో క్లాసెస్ వింటారు, ఈ మధ్య కాలంలోనే వాటిని చదువుతారు, ఈ మధ్య కాలంలో చిన్న టెస్టులు రాస్తారు. 40 marks కి 50 marks కి ఇలా పిచ్చి టెస్టులు రాస్తుంటారు. ఎనీవే మొత్తానికి వచ్చేసరికినేమో ఇలా సీనియర్స్ వచ్చేసరికినేమో ఇంకా ప్రిపేర్ అవ్వడం కష్టమని భారంగా ఫీల్ అవ్వడం, ముఖ్యంగా చిన్న జాబులు చేస్తున్న వాళ్ళు కానీ, ఎనదర్ జాబుల్లో ఉన్న వాళ్ళు కానీ, ప్రైవేట్ జాబ్స్ లో ఉన్న వాళ్ళు కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, త్వరగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా త్వరగా ఎగ్జామ్ అయిపోతే బాగుంటుంది అనుకుంటారు. కానీ జూనియర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రూప్ 2 వస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఎగ్జామ్ డేట్స్ ఎగ్జాక్ట్ గా లేవు కాబట్టి సీనియర్స్ లో చదువుతున్నారు కానీ ఎగ్జాక్ట్ డైరెక్షన్ వైపు వెళ్ళడం కొద్దిగా కష్టం అవుతుంది. జూనియర్స్ కూడా మ్యాక్సిమం రోజు బుక్ అయితే ఓపెన్ చేస్తారు, చదువుతారు, కానీ కొద్దిగా డైరెక్షన్ ఆ సీరియస్నెస్ అయితే రాదు. ఇదైతే నిజమే కదా. ఒకసారి మనకు అర్థమైంది ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉందని చెప్పేసి. అయితే ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ 7 months ఏం చేస్తారని. ఈ 7 months లో ఎక్కువ మంది సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి వాటికి క్లాసెస్ వినడం, లేకపోతేనేమో ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ లేకపోతే పీడిఎఫ్ డౌన్లోడ్ కానీ చదవడం కానీ చేశారు. ఎకానమీకి సంబంధించి కొంతమంది క్లాసెస్ ఉన్నారు, ఎక్కువ మంది ఓన్గా చదువుకున్నారు, అది కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కువ మంది ఓన్గానే చదివారు, అది కూడా నిజమే. ఏపీ హిస్టరీ కొంతమంది క్లాసెస్ ఉన్నారు, ఎక్కువ మంది ఓన్గా చదువుకున్నారు, ముఖ్యంగా సీనియర్స్ అన్నమాట. ఇది జరిగినటువంటి స్టోరీ జనరల్గా. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇంతకాలం 7 months చదివినప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా కాన్ఫిడెన్స్ అనేది కొంతమందికి ఇప్పటికే వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా జాబ్ వస్తుందని, కొంతమందికి వచ్చేసరికి ఎప్పటిపటి చదువుతున్నప్పటికీ కూడా ఒక ఎండింగ్, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పర్ఫెక్ట్ గా బిల్డ్ అయితే అవ్వదు. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఏంటంటే పైన చదివిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వదు, అది కాకుండా సబ్జెక్ట్ ఇన్ డెప్త్ తెలిసిన వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వదు. ఇది నిజం. ఓకే, మోడరేట్ గా చదివిన వాళ్ళకి మాత్రం 100% కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఇన్ డెప్త్ తెలిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి, ఎకానమీ ఒకటి, ఏపీ హిస్టరీ కూడా భయం వేస్తుంది అనమాట. చాలా బుక్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి. సబ్జెక్ట్ పూర్తిగా తెలియకపోతేనేమో ఏ గొడవ ఉండదు, ఈజీగా జాబ్ వస్తుంది అనిపిస్తుంది. పక్కన పెడితే పూర్తిగా తెలిస్తే కన్ఫామ్ కాన్ఫిడెన్స్ రాదు, ఎంత సబ్జెక్ట్ ఉంది కాబట్టి. ఏదేమైనప్పటికీ కూడా మనం ఏం రీసెర్చ్ చేయడం లేదు కదా, ఏదో ఒకటి ఎగ్జామ్ పెడతారు, ఉన్న వాళ్ళ బెటర్ మార్క్స్ వస్తే జాబ్ వచ్చేస్తుంది. ఇంకొక కంపేర్ చేస్తున్న గ్రూప్ 2 ప్రిలిమ్స్ అప్పుడు కూడా చాలా మంది ఏమన్నారంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి ఆన్లైన్
ఆన్లైన్లో టెస్టులు రాస్తారు, ఆఫ్లైన్లో టెస్టులు రాస్తారు, ఏవేవో మెటీరియల్స్ కొన్నారు, ఒక్కొక్క సబ్జెక్ట్ 3-4 పుస్తకాలు చదివారు. అయినా కూడా 150 మార్కులకి 30, 40, 50 అంతే కదా స్కోర్లు అనేవి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమై ఉండాలంటే మనము ఎంతకాలం ప్రిపేర్ అవుతామని కాదు, మన దగ్గర ఉన్న పుస్తకాలు సరిపోతాయని కూడా నిజం కాదని అర్థమై ఉండాలి. డిఫరెంట్ డైమెన్షన్స్లో క్వశ్చన్ ఫ్రేమ్ అవుతున్నాయి కాబట్టి మన దగ్గర ఉన్న సోర్స్ను బాగా చదువుకొని మైండ్ వైడ్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసిన ఎగ్జామ్కి వెళ్తే చాలు. మిగిలిన వాళ్ళకంటే కొద్దిగా ముందుకు రాసిన మంచి మార్క్స్ అయితే వస్తాయి, బాగా రాస్తే అనేది నిజమైన మీకు అర్థమై ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనము ఈ వీడియోలో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికినేమో మీరు ప్రిపేర్ అవుతున్నారు అని స్టోరీ మాత్రం చెప్పాను అనమాట, ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది. ఇప్పుడు రెండవ స్టెప్ వచ్చేసరికి అసలు మనకి కాంపిటీషన్ ఎలా ఉంది. మొన్నటిదాకా గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాయక ముందు వరకు కూడా అందరూ ఎలా ఫీల్ అయ్యారంటే కన్ఫామ్గా ఈసారి గ్రూప్ 2 నాదే, మొత్తం అంతా నాకు వచ్చు, సీనియర్ జూనియర్ అని ఫీల్ అయ్యారనమాట. ఎప్పుడైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాస్తారో ఆ పేపర్లో ఎవరికి మంచి మార్క్స్ రాలేదు, యావరేజ్ మార్క్సే వచ్చినాయి. కాబట్టి అందరూ కూడా ఒకటే కాంపిటీషన్ లెవెల్కి వచ్చి పడ్డారు. అయినప్పటికీ సీనియర్స్ కొద్దిగా ఫెచ్చింగ్ ఏంటంటే సీనియర్స్ ఏపీ హిస్టరీ ఒకటి, పాలిటీ ఒకటి ఇప్పటికే చాలా డెప్త్ చదువు ఉంటారు కాబట్టి కొద్దిగా ఫెచ్చింగ్ ఉంటుంది. కాబట్టి జూనియర్స్ వచ్చేసరికినేమో ఆ ఏరియా పికప్ అయినట్లయితే మరలా కాంపిటీషన్ సేమ్ అయిపోతుంది. ఈ ఎంత చదివినప్పటికీ ఎగ్జామ్ పేపర్కి వెళ్ళాక అసలు క్వశ్చనే సరిగ్గా అర్థం కావట్లేదు. కాబట్టి ఎగ్జామ్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాయండి, కానీ ఆ ఎగ్జామ్స్ ఎలా ఉండాలంటే 150 మార్క్స్కే ఆ ఎగ్జామ్ పేపర్ ఉండాలి తప్ప 30 మార్క్స్కి ఒక ఎగ్జామ్, 50 మార్క్స్కి ఎగ్జామ్స్, 60 మార్క్స్కి, 40 మార్క్స్కి, 20 మార్క్స్కి ఇటువంటి ఎగ్జామ్స్ రాయకండి. దీని ద్వారా పెద్దగా మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఏమో, కానీ మనకి టైం సెన్స్ అలవాటు అవ్వదు. మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూసారు, టైం అస్సలు సరిపోలేదు అనమాట. సో టైం సెన్స్ అలవాటు అవ్వాలంటే ఒక్కొక్క ఎగ్జామే రాయండి, లాంగ్ డిస్టెన్స్లో, కానీ 150 మార్క్స్ రాయండి. దీని ద్వారా టైం సెన్స్ అలవాటు అవుతుంది, ఓవర్ వ్యూ వస్తుంది అనమాట, ఏది ముందు చదవాలి ఏది ముందు రాయాలనేది, బబులింగ్ ఎప్పుడనేది. సో కాంపిటీషన్ వచ్చేసరికినేమో ఇప్పుడు మనకి ఎక్కువ ఉందని చెప్పాలా తక్కువ ఉందని చెప్పాలంటే నిజం చెప్పాలంటే కాంపిటీషన్ మోడరేట్గానే ఉందన్నమాట. గతంలో గ్రూప్ 2 అంటే సీనియర్స్కి మంచి ఫెచ్చింగ్ ఉండేది, కాంపిటీషన్ హెవీగా ఉండేది. సో జాబులు వచ్చేవి, జూనియర్స్ మాత్రం అవేర్నెస్ వచ్చేది. కానీ ఈసారి మాత్రం జూనియర్స్ లేదు, సీనియర్స్ లేదు, సిలబస్ కూడా యూపీఎస్సీ కొద్దిగా ఫేవర్గా ఉంది కాబట్టి కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉందంటే ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, కానీ నిజం చెప్పండి పర్ఫెక్ట్ కాంపిటీషన్ మాత్రం మోడరేట్గానే ఉంది. అంటే సింపుల్గా చెప్పండి, ఒక జాబ్కి మినిమం 3 మెంబర్స్, మ్యాక్సిమం 5 మెంబర్స్ కాంపిటీషనే ఉంది. సో సరిగ్గా ప్రిపేర్ అయ్యి మనం కొద్దిగా కొన్ని సబ్జెక్టులు కానీ పికప్ అయితే మనం 1:3లో ఉన్న వాళ్ళం కాస్త కాంపిటీషన్లో 1:2కో 1:1కో వస్తే మాత్రం జాబ్ ఈజీగా వచ్చేస్తుంది కదా. కాబట్టి ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే కొద్దిగా పికప్ అవ్వండి, ఓకేనా. ఇంకొకటి వచ్చేసరికి కాంపిటీషన్ లెవెల్ మనకు అర్థమైంది, సబ్జెక్టు డిఫరెంట్గా ఉన్నాయి, ఎగ్జామ్ ఏపీఎస్ బోర్డు డిఫరెంట్గా ఉంది కాబట్టి అందరూ కాంపిటీషన్లో మోడరేట్కి వచ్చేసారన్నమాట. ఒకవేళ బోర్డు లిబరల్గా ఉన్నట్లయితే కాంపిటీషన్ హెవీగా ఉండేది, బోర్డు కానీ ఒకవేళ ఇంకా టఫ్గా పోతుందంటే మాత్రం కాంపిటీషన్ తక్కువ ఉండేది, మోడరేట్ కాంపిటీషన్ అయితే రన్ అవుతుంది, ఇదైతే నిజం. సో మీకు కాంపిటీషన్ ఎలా ఉందో చెప్పాను, ఇప్పుడు దాకా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో కూడా చెబుతూ వచ్చాను నాకు తెలిసినంత వరకు చూస్తున్నాను కాబట్టి. 3వ స్టెప్ వచ్చేసరికినేమో అసలు ఎగ్జామ్ ఎప్పుడు. ఓకే, సో ఇది అందరికీ ఉన్న పెద్ద డౌట్ అనమాట. గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు అన్నప్పుడు జనరల్గా వాళ్ళు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత పర్టికులర్ డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. కానీ మీకు తెలుసు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి, గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి తర్వాత మరలా న్యూ డేట్స్ అనౌన్స్ చేస్తాం, ప్రెసెంట్ ప్రకటించిన డేట్కి అయితే ఎగ్జామ్ జరగదని మాత్రం గవర్నమెంట్ చెప్పింది, అంతవరకు క్లారిటీ ఉంది. అయితే ఆ తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు కూడా గవర్నమెంట్ చెప్పలేదు. కాకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఏపీఎస్సీలో కానీ సెక్రటరీగా పనిచేసే కొంతమంది మాత్రం వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరు అడుగుతారు కదా, అడిగినప్పుడు ఎవరు చెప్పాలి కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతా చూడండి, చిన్న ఎగ్జాంపుల్. మీరే ఉన్నారనుకుందాం, రేపు గ్రూప్ 2 జాబ్ వస్తుంది అనమాట. జాబ్ వస్తున్నారు, నువ్వు వెళ్ళి ఏపీ సెక్రటరీలో పనిచేస్తావు. మీ ఊరు ఒక అబ్బాయి ఫోన్ చేసి, అబ్బాయి చిన్నపిల్లడు నీ మీద ఎంతో గౌరవం ఉంది, ఎందుకని హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్నావు కాబట్టి. సో నీకు ఫోన్ చేసి నీకు అన్ని తెలిసిన వాడు ఫీల్ అవుతాడు కాబట్టి నీకు అడుగుతారన్నమాట, ఏమని ఎగ్జామ్ ఎప్పుడని. నువ్వేం చేయిస్తావు, చెప్పకపోతే బాగోదు, నాకేం తెలియదు ఫీల్ అవుతాడు కాబట్టి నీకు ఏది
ఏది గుర్తొస్తే అది చెబుతావు అనమాట. అలా చెప్పి ఎగ్జామ్ డేట్లు కాస్త నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు క్రియేట్ చేసుకుని కూర్చున్నారన్నమాట. కొంతమంది పెద్దవాళ్ళు మేధావులు కాస్త ఇప్పుడు దాకా ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేదు. నార్మల్గా యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళు కానీ నార్మల్గా ఉండేవాళ్ళు మాత్రమే ఇదిగో ఎగ్జామ్ అప్పుడంట ఇప్పుడంట అని చెప్పేసి కొద్దిగా హడావిడి క్రియేట్ చేశారు. ఇది ఫ్యాక్ట్. ఈ విషయం మీకు కూడా తెలుసు అనుకుంటా. మరి అలాంటప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు అదిగో పులంటే ఇదిగో మేక అంటారు కదా, అలాగే మొన్నదాకా నవంబర్ అన్నారు, ఇప్పుడేమో డిసెంబర్ అంటున్నారు. కానీ ఫ్యాక్ట్ చెబుతా చూడండి, స్టిల్ ఎప్పటి వరకు కూడా తర్వాత ఎగ్జామ్ డేట్ గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్స్ గురించి కానీ అసలు గ్రూప్ 2 గురించి కానీ ఏపీపీఎస్సికి చైర్మన్ లేరు, మెంబర్స్ మీట్ అవ్వలేదు కాబట్టి ఇప్పటి వరకు డిస్కషనే పెట్టలేదు. పాయింట్ నెంబర్ 1 ఆఫ్టర్ పోస్ట్ పోన్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత. రెండవది మినిస్ట్రీస్ దగ్గర కూడా ఈ మ్యాటర్ డిస్కషన్కి ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ నవంబర్లో ఉంటుందా, డిసెంబర్లో ఉంటుందా, ఫిబ్రవరిలో ఉంటుందా అనే క్లారిటీ అయితే మాత్రం రాలేదు. ఇది నిజం. ఓకేనా? ఏపీపీఎస్ ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే కదా మనకి ఆ మీటింగ్ ఒపీనియన్ బట్టి ఎగ్జామ్ డేటు సీనియర్స్ ఎస్టిమేట్ చేయగలుగుతారు. సీనియర్స్ స్టూడెంట్స్ కాదు, ఫ్యాకల్టీ సంథింగ్ మెంబర్స్ అనమాట, ఎంప్లాయీస్. సో ఎగ్జామ్ డేట్ ఎస్టిమేట్ చేయాలన్నా కూడా ఒక మీటింగ్ అయినా జరగాలి, లేకపోతే కనీసం మినిస్ట్రీస్ దగ్గర ఆ విషయం అనేది చర్చకి రావాలి. అప్పుడు ఎగ్జామ్ డేట్ అనేది ఊహించగలుగుతాం. అంతవరకు ఊహించలేము కాబట్టి స్టిల్ ఇప్పటి వరకు అయితే మాత్రం ఎగ్జామ్ డేట్ మీద క్లారిటీ లేనే లేదు. మరి ఎప్పుడు పెట్టే అవకాశం ఎగ్జామ్ ఉంటుంది అనేది డౌట్. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మాత్రం ఒకటి చెప్పగలను, గవర్నమెంట్ ఒపీనియన్లో ఒక డిస్కషన్కి వస్తే మనం ఎస్టిమేట్ చేయగలము ఈ పర్టికులర్ మంత్లో ఉంటుందని చెప్పేసి. గవర్నమెంట్ దగ్గర డిస్కషన్కి రానప్పుడు మనం ఎస్టిమేట్ చేయడం అంటే జాతకం చెప్పినట్టు అవుతుంది అనమాట. సో కాబట్టి నేను ఏదో డేట్ చెప్పలేదు కాబట్టి ఎగ్జాక్ట్గా నాకు తెలియదు మీకు తెలుసు అని కాదు, నేను చెప్పింది ప్రాక్టికల్. ఒకసారి ఆలోచించండి, ఇది నిజమే అనమాట. కాబట్టి ఎగ్జామ్ డేట్ అయితే క్లారిటీ లేదు. కానీ ఒకటైతే చెప్పగలను, వన్స్ ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ రిక్రూట్మెంట్ చేసిన తర్వాత ఎగ్జామ్ డేట్ ప్రకటించేటప్పటికి, సో ఎగ్జామ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి ఎగ్జామ్కి మధ్యలో మినిమం అయితే మాత్రం 45 డేస్ గ్యాప్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇప్పటికే లేట్ అయింది కాబట్టి నేను అనుకుంటుంది ఏంటంటే చైర్మన్ ఏ రోజు అయితే ఎగ్జామ్ డేట్ ప్రకటించడానికి ముందుకు వస్తారో ఆ రోజు నుంచి 45 డేస్ మినిమం గ్యాప్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పటి నుంచి అయితే చెప్పలేము. సో కాబట్టి నేను చెప్పదలుచుకున్న సలహా ఏంటి, సో మీకు ఎగ్జామ్ డేట్ గురించి కూడా నాకు తెలిసిన నా లెవెల్ బెస్ట్ చెప్పగలిగాను. అంతకుమించి ఇదిగో డేట్ అంటే అది అబద్ధం అవుతుంది, కరెక్ట్ కాదు. తీసేస్తే నెక్స్ట్ వన్కి వస్తున్నా చూడండి. అసలు అంటే ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎగ్జామ్ డేట్ సరిగ్గా తెలియడం లేదు కదా, ఏం చేయాలి? ఒకవేళ మీకు కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ ఉండి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మ్యాథ్స్ ఉంది కాబట్టి, కరెంట్ అఫైర్స్ ఉంది కాబట్టి గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై, గ్రూప్ 2 మెయిన్స్ షిఫ్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ అయితే వన్స్ కంప్లీట్ చేశారు, మరలా కానిస్టేబుల్ వైపు ఒకసారి బ్యాక్ వెళ్దామని ట్రై చేస్తున్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గ్రూప్ 2 డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత 45 డేస్ గ్యాప్ అయితే వస్తుంది కాబట్టి ఈ లోపు ఆఫ్ ది డే సో గ్రూప్ 2కి కానిస్టేబుల్ కామన్ కొన్ని సిలబస్ ఇన్ డెప్త్ చదవమని చెబుతాను, మార్నింగ్ ఈవెంట్స్కి వెళ్ళమని చెబుతాను, కొద్దిగా టైం ఆ కరెంట్ అఫైర్స్ లాంటి సైన్స్ లాంటి చూసుకోమని చెబుతాను అనమాట, ఇంగ్లీష్ లాంటివి. సో ఇలా చేస్తే మీకు రెండింటికి టైం ఉంది కదా, టైం లేకపోతే భయం కదా, రెండింటికి కూడా 2 జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండవది, రైల్వే ఎన్టీపీసీ లాంటి నోటిఫికేషన్స్ పడుతున్నాయి సెప్టెంబర్ 14న. సో ఎన్టీపీసీ లాంటి వాటికి హాఫ్ డే ప్రిపేర్ అయ్యి, హాఫ్ డే ఇప్పుడేమో గ్రూప్ 2 ప్రిపేర్ అయితే మెయిన్స్కి వన్స్ ఎగ్జామ్ డేట్ ఇచ్చాక పూర్తిగా గ్రూప్ 2 షిఫ్ట్ అవ్వచ్చు. ఈలోపు 2 పేర్లకి వెళ్తాయి కదా, టైం వేస్ట్ కాకుండా. రెండోది. మూడవది, సీరియస్గా గ్రూప్ 2కి మాత్రమే చదువుతాను నేను, నాకు వేరే జాబ్ ఏమీ వద్దు అన్నప్పుడు సీరియస్గా గ్రూప్ 2కే చదవండి. మంచి టైం టేబుల్ పెట్టుకుని 1-2 సార్లు రివిజన్ చేసుకుని వైడ్ నాలెడ్జ్ సాధించండి. ఏపీపీఎస్ టీం బాగుంది, పేపర్ రాసే టీం అనమాట. వాళ్ళు ఒక నార్మల్ ఒక ఫ్యాకల్టీ రోజంతా సంవత్సరం అంతా వర్క్ చేసిన వీళ్ళ నాలెడ్జ్ కంటే డైమెన్షన్ కంటే కూడా ఏపీపీఎస్సీ పేపర్ రాసే వాళ్ళు డైమెన్షన్ చాలా బాగుందన్నమాట. వీళ్ళు ఆలోచించలేకపోతున్న ఫ్యాకల్టీస్ అనేవాళ్ళు. కాబట్టి పూర్తిగా ఫ్యాకల్టీస్ నమ్ముకోకుండా నీకు నువ్వు ఓన్గా మైండ్ సెట్తో డైమెన్షన్స్ థింక్ చేసినట్లయితే మాత్రం బాగా రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది గ్రూప్ 2లో. సో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఏ ప్రాబ్లం లేకపోయినట్టయితే గ్రూప్ 2కి మాత్రమే. కానీ టెస్ట్లు రాయండి, కానీ ఆ టెస్ట్ 150 మార్క్స్ టెస్ట్లు అయితే రాయండి, మంచి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇంకా ఎంతకాలం ప్రిపేర్ అవ్వాలి? చెప్పాను కదా ఇంతకు ముందు, నీకు సీరియస్గా ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటే మాత్రం ఫైనాన్షియల్గా కానీ, సోషల్గా కానీ, ఫిజికల్గా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకపోతే మాత్రం గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వ. మెయిన్స్కి ఏమవుతుంది, వేరే సోర్స్ లేదు కదా నీకు కూడా. సో నీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మాత్రం కానిస్టేబుల్ కమ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వు, లేదా ఎన్టీపీసీ కమ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వు. అయినా ప్రాబ్లం ఉందంటే మాత్రం ఏదైనా పార్ట్ టైం జాబ్ జాయిన్ అవ్వు, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వు. తర్వాత వన్స్ నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత పూర్తిగా పార్ట్ టైం జాబ్ ఆపేసి గ్రూప్ 2కి ఫుల్ డే ప్రిపేర్ అవ్వు. సో ఇవి నాకు తెలిసినటువంటి సజెషన్స్. ఇందులో గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు, మీరు తీసుకునే విధానం బట్టి డిపెండ్ అవుతుంది. నేను మరలా మంచి అంటే ఒక క్లారిటీ విషయంతో మరొకసారి మేము ముందుకు వస్తా. అయితే మనము ఇంతకు ముందు ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాం, బయటికి పెద్దగా ప్రమోట్ ఏ రోజు చేయలే. యూట్యూబ్లో కూడా సుమారుగా ఒక 5 months నుంచి నీకు కనిపించలేదు కూడా, ఎందుకంటే ఖాళీ లేదు కాబట్టి. సో ఇంటెన్సివ్ బ్యాచ్లో చాలా ఎగ్జామ్స్ పెట్టాం, చాలా వరకు టీచింగ్ కూడా చేసాం, సోర్స్ కూడా డిఫరెంట్ ఇచ్చాం. హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, లేకపోతే ఎస్ఎన్టీ కానీ డిఫరెంట్గా వెళ్ళాం వేస్ అనేవి పూర్తి ఆల్ డైమెన్షన్స్లో. అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏపీపీఎస్ సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ కమ్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓన్లీ టెస్టులు పెట్టకుండా టెస్టులు పెట్టిన తర్వాత వాటి ఎక్స్ప్లెనేషన్, సపోజ్ ఎగ్జామ్ 150 మార్క్స్కి 2.5 hours పెడితే ఎక్స్ప్లెనేషన్కి ఈజీగా 3.5 hours 4 hours పట్టేస్తుంది అనమాట. ఇలా మనకి ఒక ఆల్మోస్ట్ హాఫ్ డే షెడ్యూల్తో టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. మొత్తం మీద 4 సబ్జెక్టులలో యూనిట్ వైజ్ టెస్ట్లు వచ్చేసరికి 18 టెస్టులు ప్లాన్ చేస్తాం మనం. అలాగే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక గ్రాండ్ టెస్ట్ చొప్పున 4 గ్రాండ్ టెస్టులు ప్లాన్ చేస్తాం. మొత్తం 22 టెస్టులు అయితే కండక్ట్ చేయబోతున్నాం. సెప్టెంబర్ 22 నుంచి స్టార్ట్ అనమాట. సెప్టెంబర్ 22 నుంచి స్టార్ట్ ఇది షెడ్యూల్ అనేది. సో ఇప్పుడు ఇది కాకుండా నెక్స్ట్ ఈచ్ ఎగ్జామ్ 150 మార్క్స్ ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ లో 2 సబ్జెక్టులు ప్యారల్ గా వెళ్తాయి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మాత్రం చూడండి, ఒకసారి సెప్టెంబర్ 22 స్టార్ట్ కదా షెడ్యూల్ అనేది. సో ఇప్పుడు మీరు చూస్తే ఒకసారి ఈ సెప్టెంబర్ 22లో మీరు చూడండి, ఇక్కడ స్టార్ట్ చేసింది ఏంటి, ఏపీ హిస్టరీలో యూనిట్ 1లో శాతవాహన పూర్వయుగం, శాతవాహనులు ఎక్స్వాకలు స్టార్ట్ చేస్తాం. ఇది 75 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను అనమాట. దీంతో పాటు అదే ఎగ్జామ్ పేపర్లో ఇండియన్ ఎకానమీలో పబ్లిక్ ఫైనాన్స్ 75 మార్క్స్ ఉంటుంది. ఈ రెండు కలిపి 150 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో ఎట్ ఏ టైం. తర్వాత అదే రోజు 2 to 4:30 PM వరకు ఎగ్జామ్ కండక్ట్ అయితే 5 to 8:30 PM వరకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వీటి మీద. దీని ద్వారా ఏమైందంటే ప్రతి క్వశ్చన్లో కంటెంట్ అన్ని కవర్ అయ్యి ఇస్తాను కాబట్టి సో మొత్తం రివిజన్ అయిపోద్ది. 3.5 hours 4 hours ఎక్స్ప్లెనేషన్ అంటే నువ్వు చదివేస్తావు, సిలబస్ ఎగ్జామ్ రాస్తావు, నీట్గా ఎక్స్ప్లెనేషన్ సుమారుగా 3.5 hours to 4 hours ఉంటుంది కాబట్టి నీకు సబ్జెక్ట్ మొత్తం రివిజన్ అనే ఫీలింగ్ వస్తుంది. అలాగే సెప్టెంబర్ 26 అంటే ఎగ్జామ్కి 4 days గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ 4 daysలో ఏపీఎస్టీ యూనిట్ 1లో మిగిలిన టాపిక్స్ ఓకే ఈస్టర్న్ చాళుక్యస్ వరకు చదువుకుంటారు మీరు. అలాగే ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ సెక్టర్ చదువుతారనమాట. వీటి మీద కూడా 75 వీటి ఎక్స్ప్లెనేషన్. ఇలా సిలబస్ని మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా డివిజన్ అయితే చేయడం జరిగిందనమాట. బర్డెన్ లేకుండా ఒరిజినల్ ఎగ్జామ్కి అలవాటు అయ్యేలా. ఇప్పుడు ఒక లెసన్ చదివి ఎగ్జామ్ రాయడం చాలా ఈజీ. ఎందుకని, ఒక లెసన్ చదివిన వెంటనే ఎగ్జామ్ రాస్తే ఇప్పుడే చదివే కాబట్టి అన్ని గుర్తుంటాయి. కానీ అన్ని లెసన్స్ కలిపి రాసేటప్పుడు మాత్రం అంత ఈజీగా థాట్స్ కొంతవరకు కిల్ అయిపోతాయి. సో ఎప్పుడైనా టెస్ట్లు అనేది ఎలా రాయాలంటే లెసన్ వైజ్ లెసన్లో సగం పార్ట్ రాయకూడదు. ఎందుకని అలా రాస్తే ఒరిజినల్ ఎగ్జామ్కి ఇబ్బంది అయిపోతుంది అనమాట, మైండ్ థాట్స్ అనేవి. ఇంకొకటి చూడండి, శాతవాహనుల పూర్వయుగానికి శాతవాహనులకి కంపేర్ చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. శాతవాహనుల యుగానికి ఎక్స్వాకాలకి పరిపాలన కానీ కల్చర్ కానీ మహిళల స్థితి కానీ కంపేర్ చేయొచ్చు. అంటే మీరు లెసన్ వైజ్ రాస్తే కంపారిజన్ కుదరదు కదా. సో ఒకవేళ పేపర్ టఫ్ ఇవ్వాలంటే లెసన్కి కంపేర్ చేస్తారు కాబట్టి చదివేటప్పుడు ఇలా ఒకేసారి చదివితే బెనిఫిట్ ఉంటుంది. ఇటువంటి టెస్ట్లు మీరు చూస్తే ఇలా అన్ని సబ్జెక్టులు స్టెప్ బై స్టెప్, ఎవ్రీ పేపర్లో 2 సబ్జెక్టులు చిన్న యూనిట్స్ ఉంటాయి. ఇలా మనకి మొత్తం మీద 18 టెస్టులు అయితే వస్తాయి ఏవి యూనిట్
వైజ్. ఈచ్ టెస్ట్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ తర్వాత 4 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఒక్కొక్క సబ్జెక్ట్. ఏపీఎస్టీకి ఒక గ్రాండ్ టెస్ట్ 150 మార్క్స్కి, పాలిటిక్ 150 మార్క్స్కి, ఎకానమిక్ 150 మార్క్స్కి, అలాగే నెక్స్ట్ ఎస్ఎన్టీకి 150, లాస్ట్ 4 గ్రాండ్ టెస్ట్లు. దీని ద్వారా మీకు ఏమవుతుందంటే అవన్నీ వ్యూ క్లాస్ ఇవ్వడం వలన, సరే అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం వలన నీకు ఒకటి రివిజన్ అయిపోతుంది. క్వశ్చన్స్ ఎలాగో నేను అన్ని డైమెన్షన్స్లో ఇస్తాం, ఎందుకని క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తీసుకోను కాబట్టి. ఐ మీన్ అంటే ఆ ఎగ్జామ్ పేపర్ నుంచో ఈ ఎగ్జామ్ పేపర్ నుంచో, లేకపోతే అంటే లైక్ బయట వాళ్ళ పేపర్ తీసుకోను కాబట్టి, ఓన్గా రాస్తాను కాబట్టి అన్ని డైమెన్షన్స్ కవర్ చేస్తాం అనమాట. దీని ద్వారా ఎగ్జామ్ ప్రాక్టీస్ అయిపోతుంది, ఎక్స్ప్లెనేషన్ ద్వారా వ్యూ క్లాస్ వచ్చేస్తుంది, దాని తర్వాత టైం సెన్స్ అలవాటు అవుతుంది, నువ్వు ఓన్గా చదివి వస్తావు అనమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా సెప్టెంబర్ 22 స్టార్ట్. అడ్మిషన్స్ అనేవి ఆఫ్లైన్లో సెప్టెంబర్ 15 స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్లో కూడా కోర్స్ అనేది సెప్టెంబర్ 15 నుంచి అవైలబుల్గా వస్తుంది. భారతీ స్టడీ సర్కిల్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, డౌన్లోడ్ చేసుకోండి. మీరే అంటారు ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత కోర్స్ మీకు ఉపయోగపడుతుందో లేదో అనేది. ఎనీవే మొత్తానికి సజెషన్స్ అలాగే ఈ కోర్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మరి ఎనీవే థ్యాంక్ యూ. మరొక వీడియోతో మరలా మీ ముందు కనిపిస్తానమాట. ఓకేనా?